ఒక చిన్న గ్రామంలో చుట్టూ ఆకుపచ్చ పొలాలు, ఎత్తైన కొండలు నిండిన ప్రకృతి అందాల మధ్య ఇద్దరు ప్రేమగల అన్నాచెల్లెళ్ళు స్వరూప్ మరియు మంజులాదేవి జీవించేవారు. జీవితం ఎప్పుడూ సులభంగా ఉండకపోయినా ఒకరి తోడుతోనే వారు సంతోషాన్ని కనుగొన్నారు. స్వరూప్ మరియు మంజులాదేవి పొలాల్లో పరుగులు తీస్తూ, చెట్లెక్కుతూ, నదికాడ ఆడుతూ తమ రోజులను గడిపేవారు. మంజులాదేవి ఎక్కడైనా జారిపోతే స్వరూప్ ఆమెను పట్టుకునేవాడు. ఒక సాయంత్రం నది ఒడ్డున పెద్ద రాతిపై కూర్చొని అస్తమయ సూర్యుడిని వీక్షిస్తూ మంజులాదేవి ఆలోచనలో పడింది. అన్నయ్యా, నువ్వు ఎప్పుడూ నా కోసం ఉంటావా అని అడిగింది. స్వరూప్ చిరునవ్వు చిందించి ఆమె భుజంపై చేయి వేసి ఎప్పుడూ అని దృఢంగా చెప్పాడు. ఒకరోజు ఊరంతా భారీ తుఫాను బీభత్సం సృష్టించింది. నది ఉప్పొంగింది, గాలులు భీకరంగా వీచాయి. స్వరూప్, మంజులాదేవి ఇంటికి పరిగెడుతుండగా మంజులాదేవి నదికడ దగ్గర జారిపడింది. స్వరూప్ వెనుదిరిగి ఆమెను ఎత్తుకుని సురక్షితంగా ఇంటికి తీసుకువెళ్లాడు. తుఫానంతా ముగిసిన తర్వాత మంజులాదేవి తన వల్ల అన్నయ్యకు కష్టం కలిగిందని దిగులుపడింది. కాని స్వరూప్ ఆమె చేతిని పట్టుకుని బలమైనవాళ్లు పడిపోరని కాదు, ఎప్పుడైనా పడిపోతే ఎవరో ఒకరు లేపుతారనే నమ్మకం కలిగి ఉండాలి అని ధైర్యం చెప్పాడు. కొన్ని రోజుల తర్వాత ఊరు పండుగకు సిద్ధమైంది. మంజులాదేవి ఇంటిని అందంగా అలంకరించింది. స్వరూప్ స్వీట్లు తెచ్చాడు. ఆ రాత్రి ఇద్దరూ కలిసి దీపాలు వెలిగించారు. స్వరూప్, మంజులాదేవి ఆకాశంలోని తారల వైపు చూస్తూ జీవితంలో ఎక్కడైనా ఉంటేనూ తమ బంధం మౌనమైన ప్రేమతో అనిర్వచనీయంగా నిలిచిపోతుందని తెలుసుకున్నారు.